జరిగిన అద్భుతం ఏంటంటే కనుక ఎవరో బయట పిలుస్తున్నారంటే పిలుస్తుంటే ఒక పెద్ద లారీ ఆ యొక్క జార్జ్ ముల్లర్ యొక్క ఆశని ముందు నిలబడడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క ఏంటంటే ఆ లారీ నిలబడడం అనేది జరిగిందో వాళ్ళు చెప్తున్నారు జార్జ్ ముల్లర్ గారితో, అయ్యా ఇక్కడ ఒక పెద్ద సభ జరుగుతుంది, ఆ సభలో వచ్చిన చిక్కు ఏంటంటే కనుక ఆ యొక్క పై అధికారిలో ఒకరు చనిపోవడం అనేది జరిగింది. అయ్యా మేము పెట్టుకున్న ఈ ఆహార పదార్థాలు ఈ భోజనం అంతా ఎవరికి ఇద్దామని ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక ఆశ్రయం ఉందని చెప్పారు. ఇదిగో అయ్యా మేము వండుకున్న ప్రతి ఆహార పదార్థాలు మీకు మేము ఇచ్చేస్తామని చెప్పి ఆ యొక్క ఏంటంటే భోజన పదార్థాలన్నీ కూడా ఆ యొక్క ఆశ్రయం అవడం అనేది జరిగింది. చూడండి ఎంత అద్భుతం కదా. దేవుడు తను నమ్ముకున్న వారిపై ఎప్పుడు కూడా తన యొక్క ఏంటంటే హస్తాన్ని ఎప్పుడు ఉంచుతూ ఉంటాడు అనమాట. వాళ్ళ భోజన పదార్థాలు ఏంటంటే అసలు తినడానికి ఏమీ లేని పరిస్థితిలో ఏంటంటే ఇప్పుడు ఒక సభ అంటే ఒక పెద్ద సభ అంటే ఎన్ని ఐటమ్స్ వస్తాయండి, ఎన్ని రకాల కూరలు వస్తాయి, ఎన్ని వస్తాయో మనం చూడగలుగుతాం. అలాంటిది ఆ రోజున ఇంకా పిల్లలందరికీ సమృద్ధమైన ఆహారం అనేది దేవుడు దయచేయడం అనేది జరిగింది. జార్జ్ ముల్లర్కి ఉన్న ఒకే ఒక విశ్వాసం ఏంటి తెలుసా? దేవుడు తను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కూడా హాని చేయని దేవుడు. ఇప్పుడు కూడా నేను తన బిడ్డలు